నేను ప్రమాణ స్వీకారం చేసి మేము ఇంటికి 7 గంటలకు వచ్చినాం. నా జనాభా మరి ఎవరికి రానంత జనాభా నాకు తండాలుగా అక్కడ కూడా రావడం జరిగింది. మరి ఏమి బాధ అయిందో ఏమి కష్టం వచ్చిందో అది మాత్రం తెలియదు. మేము అలసిపోయే ఉన్నాము. పొద్దుగాల లేచేటాకల్లా నా 40 ఏళ్ళ రాజకీయంలో నన్ను ఇటువంటి మాటలు నేను వినలేదు, నేను పడలేదు. వినక మొదలే ఎంటదలిగి కొట్టిన రోజులు ఉన్నాయి. నేను ఆ రకంగా బతికిన కానీ కుక్క బతకలేదు. మా జాతి యాదవ జాతి మాది, శ్రీకృష్ణ వంశంలో పుట్టిన జాతి మాది. మాట అంటే తప్పని జాతి, మడిమేద దింపని జాతి. ఎవరికైతే మాట ఇచ్చినామో ఈయాడు దాకా కూడా అదే మాట మీద వాళ్ళకే సేవ చేసినాం. కానీ నా వాళ్ళకు అవకాశం రాలేదు, ఇక్కడ వాళ్ళకు నేను చెయ్యలేదు. మరి 2000 సంవత్సరాలలో నేనే కానీ మా బద్దుల వెంకటేశ్లే కానీ మరి అప్పుడు నిలబడ్డాలో మేము. అదేవిధంగా నా జాతి బిడ్డలు, నా కుల బిడ్డలు, గౌడ బిడ్డలు కూడా నా కులమత భేదం లేకుండా నేను బతికిన కాబట్టి అన్ని జాతీలు ఆడొక్క వీడియో చూసి ఆశ్చర్యపోయి తండోపతండాలుగా వస్తున్నారు. నా కొడుకు కుబ్దిరాజు కూడా చూడనట్టుండు, ఇంకా రాలేదు. ఫోన్ అన్న చేయాలంటే ఫోన్ చేసే అంత టైం కూడా నాకు లేదు. ఆ కొడుకు కూడా తెలుసుకొని ఇవాళ వచ్చి నా దిక్కెళ్ళి వాళ్ళ తాత మంత్రి ఉండే, నాయన మంత్రి ఉండే. నేను కూడా అప్పుడు జిల్లా అధ్యక్షురాలు ఉన్నది. మరి ఈడికెళ్ళి మేము ఈడికొచ్చి ఇప్పుడు అందరు టిఫిన్లు చేస్తున్నారు. అప్పుడు అన్నం తిని చక్కగా మన ఈయన లక్ష్మీనారాయణ అన్న దగ్గరికి పోవడం జరిగింది. మళ్ళీ మేము ఆ రకంగా ఏ కులాన్ని దూషించలేదే, మేము ఎవరిని ఏం అనలేదే. మేము అందరినీ కూడా అన్నల దమ్ముల లెక్క చూసినాము. కింది స్థాయిలో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని కూడా బీసీ బిడ్డల్ని కూడా అందరినీ నేను ఒక తోడబుట్టులాగా, నేను కన్న పిల్లలలాగా చూసినటువంటి ఈశ్వరమ్మను ఎక్కడ లేదు. వీడు ఉన్నది ఈశ్వరమ్మ దేనికైనా తల ఉంచదు అనేది అందరికీ తెలుసు. నేను తల ఉంచి బతకదానికి కాను, వీళ్ళ లేక పైసలకు అమ్ముడు పోయేదాన్ని కాను. ఆ రకంగా నా పిల్లలకు అందరికి ఎరక కాబట్టి వాళ్ళు కూడా వీడియోలో మాట్లాడేందుకు మా అమ్మని ఇట్లా అంటారా అని వాళ్ళు తెలుసుకొని వచ్చిన మా తమ్ముడు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా నల్లగొండకి వెళ్ళి కొడుకులు 3 దినాల సంది వాళ్ళ పనులు ఇడిచిపెట్టుకొని మరి గోవర్ధన్ గారే కానీ మన సుధాకర్ గారే కానీ నా కొడుకు కుద్దిరాజు ఇంకా ముందు ఎదిగి ఎంతోమందిని తయారు చేయాలి బిడ్డ నువ్వు కూడా. మరి నా కొడుకు ఎండ గౌడ్ కానీ మా మరిది జగదీష్ యాదవ్, మా అల్లుడు రఘు గారు, శేఖరు నేను పెంచిన కొడుకులు కాబట్టి మరి వీళ్ళందరూ రమేష్ గారు మరి అందరూ అలా పేరున కొడుక మీ అమ్మ దిక్కేళ్ళు మీరు కూడా బాధలు ఉన్నందుకు మీకు నా శిరసు వచ్చి నమస్కరిస్తున్నారు. ఆ బిడ్డలు అలా మీరు మంచిగా ఉండరు, మీరు ఎవరికి తలకాయ ఉంచకుండా బతుకురని మీరు ముందుకు మీ అమ్మ లెక్క పేరు మీరు తెస్తారని మీరు నన్ను కోరుకుంటున్నా. మాట్లాడమని నా కొడుకు కుబ్దిరాజు గారు యాదవ్ గారు అన్నందుకు నేను మాట్లాడుతున్నా. ఒక్కొక్కసారి అనుకోకుండానే నా కడుపులోకి వెళ్ళి బాధ అవుతుంది బిడ్డ.
ఇప్పుడు పృథ్వీరాజ్ మాట్లాడాలని నేను కోరుకుంటున్నా బిడ్డ. మీరు అధిష్టానానికి ఏమైనా చెప్పిల్లా? పీసీసీ గారికి ఏమైనా కంప్లైంట్ చేసిల్లా? చేసిన కేసీసీకి చేసిన, మీనాక్షి నటరాజన్కి చేసిన, మల్లు రవికి చేసిన, మహేష్ కుమార్ గౌడ్కి చేసిన, మధుయాక్షికి చేసిన, చెల్ల నరసింహారెడ్డికి కూడా. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆ వాయిస్ నాది కాదు, ఎవరు క్రియేట్ చేసి పెట్టింది. ఆడంటే మీరెట్లా నమ్ముతారు బిడ్డ? మీకు నేను చెప్పేంత మనిషిని కాదు. ఎంతమందిని మీరు చూస్తలేరు, వయసులు చూస్తలేరు. వయసు ఆందా కాదా అది పరీక్ష చేయరు బిడ్డ. మీరు మంచిగా వ్యక్తిగత కక్షలు ఏమైనా రాజకీయ కక్షలు ఉన్నాయి? మాకు ఏనాడు లేదు. ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేసినారు? అంటే నా మన్నని బయటికి తెస్తున్నాను, అదే టార్గెట్ చేసినాడు. ఇంకేం టార్గెట్ లేదు. అలా తాతలు ముత్తాతలు సంది మేము అందరం కలిసిమెలిసే ఉన్నాము. అలా నాయనమ్మలు మేము కలిసిమెలిసే ఉన్నాము. ఒక్క ఇంట్లో తిన్నట్టే ఉన్నాము. ఇక వానికి మధ్యన ఆదివాసుల పాపం తలిగి ఆయనకి పైసా ఎక్కువ అయ్యి ఆడు ఈ రకంగా బల్పు మాటలు మాట్లాడుతున్నాడు. మాకు అసోటి మందిరం నుంచి జాతి కాదు మాది. మేము కబ్జాలు పెట్టే జాతి కాదు మాది. ఆక్యుపైలు చేసే జాతి కాదు కానీ మాది. అవన్నీ అలాగ నడుస్తాయి కాబట్టి ఆడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. నేను ఒప్పుకునేదాన్ని కాదు. ఆడు సాటుకే లేదో నా పేరు అనకుండా ఆడు సమర్పణ కోరినంత మాత్రంలో ఈశ్వరం మేము ఆశమాష కాదు. నేను కాదు, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, క్షమించేటువంటి పరిస్థితి లేదా ఈశ్వరమ్మ గారు? ఎవరు? ఈశ్వరమ్మ గారు క్షమించే పరిస్థితి ఏమైనా లేదా? అధిష్టానం చెప్పాలి. అధిష్టానము ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటాడు. గౌడ్స్లోను యాదవ్లను టార్గెట్ చేసిండు. మళ్ళా ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి. ఏది ఎస్సీలను మైనార్టీలను అన్నవి కూడా ఉన్నాయి. అవి ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలే. వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు నాకు. అట్లా ఎప్పుడైనా కానీ తిట్టడం అనేది దానికి ఆనువాదికి వస్తుంది. దానికి మళ్ళీ వాళ్ళ పిల్లగాడు మా పిల్లగాడు చదువుకున్నారు. వాళ్ళు క్లాస్మేట్లు, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. మీ పూర్వము నేను ఎవరితో దుష్మన్ ఉన్నాం, మేము ఎవరితో దుష్మన్ లేము. మేము వింటున్నాను. ఈడు నేను 30 ఏళ్ళు వస్తుంది జెండా మోసినట్టుండు. ఆడు 30 ఏళ్ళు వస్తుంది జెండా మోసి ఎవరివి మన్సరాబాద్ ఏరియాలో ఒక డివిజన్లో నాన్న ఏమైనా పీకిండాడు. ఇప్పుడు ఏమైనా పీకేడు ఉందాడు గెలిచి. నేను కార్పొరేటర్గా నేను నామినేషన్ వేస్తే నాకు గుర్తింపు వచ్చినాక మన సుధీర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబుని తోలుకొని నా ఇంట్లో కూర్చుండి నన్ను బతిలాడి విడ్డ్రా చేపిస్తే చేయమంటే నేను శ్రీధర్ బాబు గారి ముఖం చూసి నేను విడ్డ్రా అయినా. ఒక మంత్రి నా ఇంటికి వచ్చిండు కదా, విలువ ఇవ్వాలి కదా అని నేను అలా విడ్డ్రా అయినా. నేను విడ్డ్రా అయితే పైసకు అమ్ముడు పోయేటోళ్ళమ్మా. ఆయన దగ్గర నేను 5 రూపాయలు తీసుకున్నాను. కట్టలు తీసుకొని మధుయాక్షిని ఓడగొట్టిన గాడిది వాడు. మధుయాక్షి పైసలు ఇస్తే ఎవరికి ఇవ్వకుండా చిన్న గాడిది వాడు. నన్ను అట్లా అనుకుంటారా బిడ్డ? నేను ఏనాడు పార్టీలోకి వచ్చి నేను సంపాదించిన ఆస్తి కాదు. నేను ఏడ కూడా ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఈశ్వరక పైసలు తిన్నది అంటే నేను అందరి ముంగడ నా శిరసు వంచి నేను మళ్ళీ రాజకీయానికే రాజీనామా చేసి నేను ఇంట్లో కూర్చుంటే గర్భంగల బిడ్డ ఇక్కడ ఉన్నది. ఎవరన్నా అంటే అక్కకు పైసలు ఇచ్చడం తిన్నా అంటే అలా 4 కోసేసి కూర్చుంటాయి ఇంట్లో ఉత్తకు కూర్చొని. ఇంటి రా బిడ్డ, నేను అంత శరంగాల బిడ్డను. మా జాతిలో పుట్టినందుకు నేను శరస్త్రాలను వాళ్ళ లెక్క నేను దిగజారి బతకాలంటే బతకలేను. నేను చెప్తున్నా. ఇక మీరు ఏమన్నా పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఏమన్నా అధిష్టానాన్ని? ఇక వాళ్ళకు నా ధర్మం ప్రకారంగా నేను ఇచ్చిన ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానం తీసుకుంటాను. మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా మరి? ఏమన్నా అంటే ఆయన పైన చర్యలు తీసుకుంటున్నట్టు అయితే యాదవ బిడ్డకి ఆపద వచ్చింది, యాదవ బిడ్డను తిట్టింది కాబట్టి ఇంత యాదవ సోదరులంతా కూడా మీకు మద్దతు, బీసీ సంఘాల నుంచి కూడా చాలా మంది మద్దతు. సంఘాలు ముఖ్యమంత్రి కూడా రెడ్డే, ఉన్నటువంటి వ్యక్తి కూడా రెడ్డే. సో
ఆయన పైన చర్యలు తీసుకుంటారు అన్నటువంటి ఆ నమ్మకం ఉన్నదా? ఎవరు ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఆయన పైన చర్యలు? పార్టీ ఏది పార్టీ నేను చెప్పినా కదా బిడ్డ, ఓకే రిపీట్ చేయకూడదు. పార్టీ ఏది ఇప్పుడు పార్టీకి నేను అది స్టాండ్ ఎందుకంటే మాకు ఇచ్చినాం. పార్టీ అమ్మకు గుర్తించి ఇచ్చింది టెంపుల్, దా- దానివల్ల అది తట్టుకోలేక ఆ విధంగా చేసిరు వాళ్ళు. అంతే చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తున్నారు.